హరే కృష్ణ. ఈ నెల 19వ తారీఖున రాబోతున్నటువంటి కామదా ఏకాదశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహర్షులందరూ కలిసి సూత గోస్వామి దగ్గరికి వెళ్ళారు. స్వామి, సర్వ పాపాలని నశింపజేసేటటువంటి ఉపవాసం గురించి మాకు చెప్పండి అనేసి. అప్పుడు సూత గోస్వామి ఏమన్నారంటే, ఓ ఋషులారా, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం చేత పూర్వం శ్రీకృష్ణుడే స్వయంగా యుధిష్ఠిరుడికి 24 ఏకాదశుల గురించి, వాటి యొక్క మహిమల గురించి బాగా వివరించి చెప్పాడు. అవన్నిటినీ కూడా నేను బాగా విన్నాను. ఆ దేవుడికి సహస్ర ప్రణామాలు తెలియజేసుకుంటూ 18 పురాణాల్లో ఉండేటటువంటి 24 ఏకాదశులకు సంబంధించినటువంటి అన్ని కథలను కూడా మీ అందరికీ చెప్తాను, కాబట్టి మీరందరూ సావధానంగా వినండి అనేసి సూత గోస్వామి ఋషులకి చెప్పడం జరిగింది. ఒకరోజు ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడి దగ్గర కూర్చొని, ఓ కృష్ణ, వాసుదేవ, యశోదానందన, రాధావల్లభ, గోపీజన వల్లభ, నీకివే నా భక్తిపూర్వకమైనటువంటి ప్రణామాలు, నమస్కారాలు. నాకు ఒక చిన్న సందేహం ఉంది. ఇప్పుడు రాబోతున్నటువంటి చైత్రమాసమున వచ్చేటటువంటి శుక్లపక్షమున వచ్చే ఏకాదశి గురించి చెప్పవా? ఆ ఏకాదశికి ఏం పేరు, దాని గొప్పదనం ఏంటి, దాని యొక్క మహాత్మ్యం ఏంటి? ఈ విధంగా పలు ప్రశ్నలు ఆ ఏకాదశి గురించి అడిగాడు. అప్పుడు చాలా కరుణతో కూడినటువంటి భగవంతుడు, ఓ ధర్మరాజా, యుధిష్ఠిర, ఈ పవిత్రమైనటువంటి ఏకాదశి గురించి చెప్తాను విను. పూర్వం దిలీపు మహారాజుకి, దిలీపుడు అనేటటువంటి రాజు ఉండేవాడు. ఆ దిలీపు మహారాజుకి వశిష్ఠ మునీంద్రుడు ఈ యొక్క ఏకాదశి గురించి చెప్పాడు. దిలీపుడు ఎవడో తెలుసా? సూర్యవంశానికే రాజు ఆయన, దిలీప చక్రవర్తి. శ్రీరామచంద్రుడికి పప్రతామహుడు, అంటే వాళ్ళ తాతకి తాతల అంతటి గొప్పవాడైనటువంటి దిలీప చక్రవర్తి ఋషి అయినటువంటి వశిష్ఠుడి నుంచి ఈ యొక్క ఏకాదశి గురించి వింటున్నాడు. వశిష్ఠుడు ఎవరో కాదు, సాక్షాత్తు దిలీప మహారాజుకి కులగురువు ఆయన. ఏదైనా సందేహాలు వచ్చినప్పుడు కులగురువుని అడుగుతారు కదా, అలాగే దిలీప్ మహారాజు అడిగాడు. అప్పుడు బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడు, ఓ రాజా, చాలా మంచి ప్రశ్న అడిగావయ్యా, నేను చాలా ఆనందంతో దాన్ని వివరిస్తాను, విను అనేసి చెప్పాడు. చైత్రశుద్ధ ఏకాదశిని కామదా ఏకాదశి అని పేరుతో పిలుస్తారు. అది సర్వ పాపాలని కూడా హరిస్తుంది. ఎట్టి ఘోరమైనటువంటి పాపం చేసినప్పుడు కూడాను అగ్నిలో పడిన ఎండు కట్టెల వలె కాలిపోతుంది. ఎవరైతే దాన్ని ఆచరిస్తారో వాళ్ళు హృదయాలనేవి పవిత్రం చేయబడినటువంటి సమర్థత కలిగినటువంటి ఏకాదశి. దాని గురించి పూర్వం ఒక కథ జరిగింది, దాన్ని చెప్తాను, సావధానంగా వినవయ్యా అనేసి మన వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి పాపాలు చేసినా పర్వాలేదు, ఏకాదశి ఆచరిస్తే చాలు, సర్వ పాపాలు అన్నీ పోతాయి అని అంటే, ఒకసారి పాపం చేసిన తర్వాత దాని యొక్క పాప హరణం అనేది ఈ ఏకాదశి ద్వారా జరుగుతుంది. కానీ మళ్ళీ పాపాలు చేసామనుకోండి, దాన్ని క్షమించరానిది. ఏనుగు స్నానంలాగా ఉండకూడదు. ఏనుగు చూడండి, నదిలో మంచిగా స్నానం చేసుకుంటుంది, మళ్ళీ బయటకు వచ్చి బురద పూసుకుంటుంది. ఏనుగు స్నానంలాగా ఉండకూడదు మన ఏకాదశి వ్రతం. మన పాపాలు పోయిన తర్వాత మన పరిశుద్ధమయ్యి మళ్ళీ పాపం చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. మళ్ళీ పాపాలు చేస్తే అంతకంటే ఇంకొక పాపం లేదు. కాబట్టి మనం పాపాలని తగ్గించుకుంటూ పోవాలి. అన్ని పాపాలని నశింపచేసేటటువంటి శక్తి మాత్రం ఈ కామదా ఏకాదశికి ఉంది. ఈ ఏకాదశి వ్రతం ఆచరించిన తర్వాత మనం పరిశుద్ధులమై భగవంతుడి భక్తిని ఇంకా చేయడానికి పోవాలి. అయితే వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నాడో తెలుసుకుందాం. పూర్వము రత్నాపురం అనేటటువంటి ఒక మహానగరం అనేది ఉండేది. ఆ నగరం అయితే సకల సంపదలను కూడా కలిగి ఉండి వజ్ర వైడూర్యములతో నిండిపోయి ఉండేవంట. అనేక రకాలైనటువంటి మనులు ధరించినటువంటి నాగులు కూడా అక్కడ ఉండేవంట. అంతేకాకుండా అక్కడ గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరసులు కూడా అక్కడ నివసించడానికి నివసించేవాళ్ళు. అవన్నిటిని ఎవరు పాలిస్తున్నారంటే పుండరీకుడు అనేటటువంటి సర్వశక్తిమైన సమర్థమైనటువంటి రాజు పరిపాలిస్తున్నాడు. అయితే ఆ రాజు దగ్గర చాలామంది సేవకులు ఉంటారు కదా, ఆయన్ని ఆనందింపజేయడం కోసం చాలామంది గాంధర్వులు పాడుతూ ఉండేవాళ్ళు, నాట్యం చేస్తూ ఉండేవాళ్ళు.
ఈ విధంగా రకరకాలుగా పుండరీకుని సంతృప్తిపరిచేవాళ్ళు. ఆ గంధర్వుల్లో ఒక లలితుడు అనేవాడు ఒకడు ఉండేవాడు. ఆయనకు ఒక భార్య ఉంది, అత్యంత సౌందర్యవంతమైనటువంటి భార్య ఆయనకు ఉంది. ఆమె పేరు కూడా లలిత. ఆ లలిత అనేటటువంటి భార్యని కలిగి ఉన్న గాంధర్వుడు ప్రతిరోజు కూడా ఆ రాజుని సంతృప్తిపరుస్తూ అనేక రకాలైనటువంటి నాట్యములు, పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. అయితే ఈ లలితుడికి లలిత అనేటటువంటి భార్య మీద ఎక్కువ అనిరక్తి ఉంది. ఎప్పుడు కూడా చిలక గోరింకుల్లాగా ఒకరికొకరు ఆనందంగా ఉండేవాళ్ళు. ప్రతిరోజు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవాళ్ళు. ఈ విధంగా రాజుగారి సన్నిధిలో ఒకసారి గాంధర్వ కన్యలు నాట్యం చేస్తూ ఉన్నారంట. అటువంటి సమయంలో లలితుడు పాడుతూ ఉన్నాడు. లలితుడు పాడుతూ ఉంటే గాంధర్వ కన్యలు అద్భుతంగా నాట్యం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఏదో ఒక కారణం చేత లలిత అనేటటువంటి తన భార్య రాలేదంట. అయితే రాకపోవడం వల్ల ఆయన మనసల్లా భార్య మీదే ఉంది. పాడుతూ ఉండేటప్పుడు శృతి కలయట్లేదు, లయ కలయట్లేదు. ఈ విధంగా తప్పులుగా పాడుతూ ఉన్నాడు. అయితే ఇదంతా గమనించినటువంటి ఒక నాగుపాము వెంటనే రాజుతో అన్నది, స్వామి, నీ మీద ఎటువంటి భయం లేకుండా వీడు చూడు ఎప్పుడు భార్య మీదే ఆలోచించుకుంటూ తప్పులుగా పాడేస్తున్నాడు అని చెప్పింది. వెంటనే రాజుకి కోపం వచ్చింది. ఏంటిది, ఇంత సర్వశక్తిమంతుడైనటువంటి నా ముందలే వీడికి ఏమాత్రం భయం లేకుండా భార్య మీద ఆలోచిస్తూ తప్పులుగా పాడుతున్నాడు, వీడికి కిలక్ కాదనేసి వెంటనే రాజు క్రోధించి, ఓరి ద్రోహి, ఇంత సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి నా ముందలే నీవు భయము భక్తి లేకుండా నీ భార్య మీద కామ కోరిక మీద ఉన్నావు కాబట్టి నువ్వు వెంటనే నరమాంస భక్షుడు అయిపో, నరమాంసాన్ని తినేటువంటి వాడుగా రాక్షసుడిగా అయిపోనేసి శపించబడేస్తాడు. ఆ రాజు అలా శపించగానే లలితుడు వెంటనే నరభక్షకుడైనటువంటి రాక్షసుడిగా మారిపోతాడు. ఆయన ఎలా ఉంటాడంటే చాలా భయంకరంగా ఉంటాడు. ఆయన యొక్క రూపం అనేది మారిపోయింది. ఇంతకుముందు చాలా అందగాడుగా ఉండేవాడు. ఇప్పుడైతే 4 ఆమడల దూరం వ్యాపించేటటువంటి చేతులు కలిగి ఉన్నాడు. కొండ గుహ లాంటి నోరు, సూర్యచంద్రుడు లాంటి కళ్ళు, చాలా లోతైన గుంటల వలె ఉండేటటువంటి ముక్కు రంధ్రాలు, కొండ శిఖరం లాంటి మేడ, 4 మైళ్ళు వెడల్పు కలిగినటువంటి నడుము. ఆయన ఎత్తు చూసుకున్నట్లయితే పెద్ద విగ్రహం, 64 మైళ్ళు అంట, అంత విగ్రహంలాగా ఉన్నాడంట. ఈ విధంగా అత్యంత కఠిన శిక్షకు గురి అయినటువంటి లలితుడిని చూసి తన భార్య అయినటువంటి లలిత చాలా బాధపడింది. అయ్యో, ఇంత అందగాడు ఇంత అందవికారంగా మారిపోయాడే, రాక్షసుడిగా మారిపోయాడే, ఇప్పుడు ఏం చేసేది, రాజు ఈ విధంగా దండించాడు, నా బతికేమవుతుందో అనేసి బాధపడుతూ ఉందంట. ఎప్పుడు నిద్ర లేక అహోరాత్రులు తన భర్తకై కుమిలి ఏడ్చేది. ఇలా తన భర్తతో సకల సుఖములతో ఉండవలసినటువంటి ఆమె స్థితి ఇప్పుడు క్రూర రాక్షసుడిగా మారిపోవడంతో ఇంకా ఏం చేసేది లేక భర్తతోనే అడవుల్లో నివసించేది. గంధర్వుడుగా లలితుడు తన వైభవం కోల్పోయి అడవుల్లో ఈ విధంగా నివసించేవాడు, నరమాంసాన్ని తినుకుంటూ. లలిత కూడా ఎప్పుడు ఏడుస్తూ తన దీనస్థితి గురించి, తన ఏం చేశాను, ఏ జన్మలో ఏ పాపం చేశాను అనుకుంటూ బాధపడుతూ ఉంది. ఈ విధంగా ఇద్దరు ఒకరికొకరు అడవుల్లో తిరుగుతూ ఉన్నారంట. అయితే వాళ్ళకి అదృష్టం కొలది శృంగి ఋషి అనేటటువంటి ప్రాంతము, ఒక ఋషి ఉండేటటువంటి ఆశ్రమం ప్రాంతానికి వెళ్ళారు. ఆ ఋషి ఎక్కడ ఉన్నాడంటే వింధ్యాచల శిఖరము మీదంట తపస్సు చేసుకుంటూ ఉండేవాడంట. వీళ్ళిద్దరూ కూడా అతను సమీపించి లలిత చాలా దీనంగా వెక్కి ఏడుస్తూ భక్తితో ఋషికి నమస్కరించి తన బాధల్లా చెప్పింది. ఓ ఋషివర్య, వీరధనువుడు అనేటటువంటి గాంధర్వుడు ఉండేవాడు, ఆయన యొక్క పుత్రికనే నేను, నా పేరు లలిత. నా భర్త ఈ లలితుడు రాజుగారైనటువంటి పుండరీకుడు శాపం వల్ల గంధర్వ రూపం పోయి వికృతమైన భయంకరమైనటువంటి క్రూర రాక్షస రూపంలో ఇట్లు తిరుగుతూ ఉన్నాడు. నేను నా నగరమున ఉండలేక పతే తోడే సర్వమని భావించి, పతే సమస్తమని భావించి, పతియే దేవుడిని భావించి నేను నా భర్తతోనే ఈ అడవుల్లో తిరుగుతూ ఉన్నాను. నేను ఏ జన్మలో ఏం పాపం చేశానో కొని ఇటువంటి కష్టమైనటువంటి స్థితి నేను అనుభవిస్తున్నాను. స్వామి, నా భర్త యొక్క నిజరూపం ధరించి తిరిగి మేము సుఖంగా ఉండేటట్లు
ఏ మార్గమైనా మీరు చెప్పినట్లయితే దాన్ని పాటిస్తాను. ఏదైనా వ్రతం ఉన్నా చెప్పండి, పర్వాలేదు, దాన్ని నేను పాటిస్తాను, ఎంత కఠినమైనా పర్వాలేదు అనేసి ఏడుస్తూ ఆ ఋషి దగ్గర చెప్పగానే ఋషి అత్యంత కరుణాభావంతో ఏం చెప్పాడంటే, అమ్మా ఏం భయపడవలసిన అవసరం లేదు, రానున్న 9 రోజుల్లోనే చైత్ర శుద్ధ ఏకాదశి త్వరలో రాబోతుంది. ఆనాడు ఎవడైనా సరే ఉపవాసం చేస్తారో వారి కోరికలు కంపల్సరిగా సిద్ధిస్తాయి. నీవు కూడా శాస్త్రంలో చెప్పబడినటువంటి నియమానుసారం ఆనాడు ఉపవాసించి ఆ ఫలితం వల్ల ఆ పుణ్య ఫలితం ఏమైతే వస్తుందో దాన్ని నీ భర్తకు దారపోసి అప్పుడు నీ భర్తకు ఉన్నటువంటి శాప విమోచనం అనేది పోతుంది, మళ్ళీ సాధారణమైనటువంటి పూర్వరూపం వస్తుంది. కాబట్టి దీన్ని పాటించమ్మా అని చెప్పేస్తాడు. అప్పుడు లలిత చాలా ఆనందంతో ఆ ఋషి వద్ద సెలవు తీసుకొని ఆ కామదా ఏకాదశి రాగానే శృంగి అనేటటువంటి ఋషి చెప్పినట్లు నియమానుసారం ఆ ఏకాదశి మొత్తం పాటిస్తారు. రోజల్లా జాగ్రత్తతో ఉండి, అంటే నిద్ర లేకుండా ఉపవాసించి ద్వాదశి రాగానే ఆమె అంటే లలిత శృంగి వద్దకు పోయి శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ఇట్లా అంటుంది, స్వామి నువ్వు చెప్పినట్లనే కామదా ఏకాదశి రోజు మొత్తం ఉపవాసించి జాగ్రత్తతో ఉన్నాను. కాబట్టి నాకు ఏదైతే ఈ పుణ్యం వస్తుందో ఈ పుణ్యాన్ని అంతా నా భర్తకి వచ్చేటట్లు ఇప్పుడు ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి తన పుణ్యాలల్లా తన భర్త అయినటువంటి లలితుడికి దారపోస్తుంది. ఎప్పుడైతే దారపోసిందో వెంటనే ఆయన యొక్క ఘోర పాపమైనటువంటి ఘోర శాపము నుంచి విముక్తిని పొంది వెంటనే తన దేనావస్థ నుండి అద్భుతమైనటువంటి గాంధర్వ రూపాన్ని మళ్ళీ పొందుతాడు. అసలు ముందల గాంధర్వుడు ఎంత అందంగా ఉండేవాడో అంతకంటే ఇప్పుడు అందమైన రూపం వచ్చేస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఏకాదశి ఎవరైతే పాటిస్తారో వాళ్ళ యొక్క పాపములన్నీ పోయి వాళ్ళ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయంట. ఈ ఏకాదశి మహాత్మ్యం అనేది అంతటి అద్భుతమైనటువంటిది, అంతటి ప్రాశస్త్యం కలిగినటువంటిది. ఈ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఈ ఒక్క ఏకాదశే కాదు, తర్వాత వచ్చినటువంటి అన్ని ఏకాదశిని కూడా వాళ్ళు పాటించి మరణ సమయమునందు ఈ శరీరాన్ని విడిచంట వాళ్ళు ఎక్కడైతే దుఃఖము లేనటువంటి దివ్యమైనటువంటి వైకుంఠ లోకాన్ని పొందారంట. ఈ విషయములను శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడితో చెప్తున్నాడు. కామదా ఏకాదశి అంతటి మహత్యాన్ని కలిగి ఉంటుందయ్యా. ఓ రాజా, విన్నావు కదా సరిగానే, ఈ ఏకాదశి అత్యంత ఉన్నతమైనది, ఉత్తమమైనది. బ్రహ్మహత్యా పాపమును కూడా నశింపజేస్తుంది. కలియుగం జనంలో చాలా మందబుద్ధులు కాబట్టి దీన్ని పాటించినట్లయితే వాళ్ళు కూడా అన్ని పాపముల నుండి బయటపడగలరు అని చెప్పేసి దీనికి మించినది లేదు అనేసి మన శ్రీకృష్ణ స్వామివారు ముగించేశారంట. ఈ కథల్లో ఎక్కడుందంటే వ్యాస భగవానుడు రచించినటువంటి వరాహ పురాణాంతర్గతం నుండి గ్రహించబడింది. కాబట్టి భక్తులారా 19వ తారీఖున అందరూ కూడా ఉపవాసంతో ఉండి భగవంతుడి యొక్క దివ్య నామాన్ని ఉచ్చరించుకుంటూ ఉపవాసం చేసుకుంటూ నిరంతరం భగవద్ ధ్యానంలో ఉన్నట్లయితే మనకు కూడా అటువంటి భయంకరమైనటువంటి పాపం నుండి మనం బయటపడి భగవద్ రాజ్యాన్ని చేరగలం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.